విశాఖలోని ప్రముఖ బౌద్ధ పుణ్యక్షేత్రం తొట్లకొండ అక్రమ నిర్మాణాలు భూ కబ్జాలను వెంటనే నిలిపివేయాలని బౌద్ధ సంఘ నాయకులు కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో ఫిలిం క్లబ్ వారికి 27 ఎకరాలు ఇస్తే దాన్ని మా సంఘాలు అన్ని కలిసి ఆపగలిగామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు తప్పకుండా తొట్లకొండను కాపాడుకుందామని మాట ఇచ్చిన మాట తప్పి తొట్లకొండపై కన్స్ట్రక్షన్ చేసుకోవాలని జీవో పాస్ చేశారు. ఆ జీవోను కూడా పోరాడి తిప్పికొట్టగలిగాం. ప్రస్తుతం కోర్టు తీర్పును కూడా కాదని కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తొట్లకొండ బౌద్ధ పుణ్యక్షేత్రంలో కాపాడవలసిందిగా కోరుతున్నామని అన్నారు. వ్యతిరేకంగా ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఈ ప్రభుత్వం తనకిష్టం వచ్చిన వాళ్ళకి ఆ భూములని దారాదత్తం చేస్తూ ప్రాచీన సంస్కృతి అనేటువంటి బౌద్ధ కట్టడాలను వాటి నిర్మాణాలను వాటికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ ప్రభుత్వమే ఈరోజు రక్షించాల్సిన ప్రభుత్వం భక్షిస్తున్నట్టుగా పెద్ద పెద్ద బడా వ్యాపారులకి అందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఫ్లాట్లు హోటళ్ళకి అన్నిటికీ కూడా దారాదత్తం చేస్తూ సర్వే నెంబర్ 314లో ఉన్నటువంటి 600 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఈరోజు కేవలం 60 ఎకరాల లోపే ఆ కొండను పరిమితం చేసి మిగతా స్థలం అంతా కూడా చిన్నజేయర్ స్వామి లాంటి స్వామీజీలకి పెద్ద పెద్ద బడా వ్యాపారులకి దారాదత్తం చేస్తుంది. దీన్ని ఖండిస్తూ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు కూడా ఈ ప్రొటెక్షన్ మాన్యుమెంట్ కమిటీకి అనుకూలంగా స్టే ఇచ్చారు. అయినా సరే ఆ స్టేని కూడా నిర్లక్ష్యం చేస్తూ కోర్టు ధిక్కారం చేస్తూ వీళ్ళంతా కూడా మళ్ళీ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. రక్షించాల్సిన ప్రభుత్వం కానీ రక్షించాల్సిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ రక్షించాల్సినటువంటి మిగతా విభాగాలన్నీ కూడా కొమ్ము కాసి ప్రభుత్వానికే కొమ్ము కాసి దాన్ని ప్రాచీన బౌద్ధ సంస్కృతికి విఘాతం కలిగిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మూల నివాసుల సంస్కృతి అయినటువంటి ఈ బౌద్ధ సంస్కృతిని నాశనం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు వాటిని అని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. వీటన్నిటిని నిరసిస్తూ మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. దీని మీద ప్రభుత్వం కళ్ళు తెరిచి సరైన చర్యలు తీసుకోకపోతే దీన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజా సంఘాలు మొత్తం అన్ని సంఘాలు ప్రజా ఉద్యమం నిర్మిస్తామని మూలంగా మీ అందరికీ తెలియజేయడం అండి. బుద్ధిస్ట్ మాన్యుమెంట్ అండ్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ మరియు BSI భీమసేన వార్ ఇతర సంఘాలన్నీ కూడా ఈరోజు విశాఖపట్నంలో ధర్నా చేయడం ముఖ్య కారణం ఏంటంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ విశాఖ జిల్లాలో ప్రాచీనమైన కట్టడం ఏమైనా ఉందంటే బౌద్ధ క్షేత్రం తొట్లకొండ. ఆ తొట్లకొండని ఆక్యుపై చేయాలని కబ్జా చేయాలని కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కూడా ఈ ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసింది 100 ఎకరాలు. వాటిని ఆపండి అని చెప్పాం. చంద్రబాబు గారి టైంలో ఫిల్మ్ క్లబ్ వారికి 27 ఎకరాలు ఇచ్చింది. దాన్ని కూడా ఇక్కడ సంఘాలన్నీ ఈ విశాఖపట్నం ప్రజలు అందరం కలిసి ఆపుకోగలిగాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చారు, అన్నా మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మనం తొట్లకొండ కాపాడుకుందాం అని చెప్పారు. కానీ ఆయన ఏం చేశారంటే మడం తిప్పేశాడు. అక్కడే మిగతా కన్స్ట్రక్షన్ చేసుకొని జీవో ఇచ్చాడు. ఆ జీవో కూడా ఎలాంటి జీవో అంటే రాత్రి ఇచ్చారు, తెల్లవారికి ప్లే అవ్వట్లేదు. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జీవోలు డిస్ప్లే చేయడం మానేశారు. దానికోసం కూడా మనం పోరాటం చేసాం. మొత్తం మీద అయితే కానీ 2 కేసులు హైకోర్టులో ఉన్నవి. ఒకటి ఏంటంటే తొట్లకొండ మీద ఏ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, అది భూమిలో ఇంకేమున్నాయి ఆ ప్రాచీనమైనవి వాటికి ఇన్వెస్టిగేట్ చేయండి అని కోర్టు వారు ప్రభుత్వానికి చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పేదలకు ఇల్లు పథకం మీద కిందన ఇల్లు ఇస్తే చాలామంది విశాఖపట్నం డబ్బున్న వాళ్ళంతా కూడా ఫ్లాట్లు వేసుకున్నారు. ఇదేంటి అన్యాయం, తొట్లకొండ మీద వేసుకోవడం ఏంటి అని చెప్పి కోర్టు వారి దగ్గరికి వెళ్తే కోర్టు వారు మాకు స్టే విధించారు. ఈ రకంగా తొట్లకొండని కాపాడుకుంటున్నాం విశాఖపట్నం ప్రజలందరూ. కానీ విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ VRDMA కానీ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ మాత్రం నిద్రపోతూ ఉంది. ఈ నిద్రపోతుంటే అక్కడున్న చోటా నాయకులు ఇప్పుడున్న నాయకులు కలిసి అక్కడ కబ్జా చేస్తూ ఉన్నారు. దీని మీద జిల్లా కలెక్టర్ గారు లెటర్ ఇచ్చినా సరే పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే పట్టించుకోకపోతే ఈ సంఘాలన్నీ కూడా ఆ తొట్లకొండను తొట్లకొండ అవుతుంది
ప్రభుత్వానికి. ప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు లేకుండా మా ప్రజల మీద ఉంది, మా సంఘాల మీద ఉంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం.